హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యూనస్ లా స్టూడెంట్ని. ఈరోజు ఒక పోక్సో గురించి చెప్పాలి. ఒక పోక్సో చేసిన అక్యూజ్డ్ ఫ్రెండ్ ఏ విధమైన తప్పు చేయకుండా ఎలా ఇరుక్కున్నాడు అనేది. అయితే స్టోరీ ఏంటంటే, ఒక పోక్సో ఏవన్ హైదరాబాద్లో సంథింగ్ క్రైమ్, అది చిన్న పాపతో చేస్తాడు. లైక్ ఆమె బిలో 18, 17 మేబీ. అయితే ఏమవుతుందంటే, ఆ స్టోరీ అయిపోయినాక అతను పారిపోయి తన విలేజ్కి వచ్చేది, వాళ్ళ ఫ్రెండ్ విలేజ్కి వెళ్తాడు. సో అతని ఒక ఫ్రెండ్ ఈ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ క్రైమ్ గురించి. సంథింగ్ అతను ఏం చెప్పాడో, అతను వానికి స్టే ఇస్తాడు, లైక్ చిన్న జాబ్ చూపిస్తాడు. ఆఫ్టర్ దట్ ఏమవుతాడంటే, పోలీసులు ఇతనికి ఎట్లనో లైక్ ఫోన్ కాంటాక్ట్లో సంథింగ్ రీచ్ అవుతారు. వీళ్ళ ఫ్రెండ్ మీద డౌట్ పడి వీళ్ళ ఫ్రెండ్ కాంటాక్ట్ కూడా వాళ్ళకి రీచ్ అవుతారు. వీళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తారు, ఎక్కడున్నావు, లైక్ మీ ఫ్రెండ్ వచ్చిందంటే ఇతను ఫ్రెండ్ అని ఒక ప్రేమతో, లేదు సార్ ఫ్రెండ్ వచ్చి లేడు, సంథింగ్ ఇక్కడ లేడు అనే మాటలు సంథింగ్ చెప్పి పోలీసులకి సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చిలేడు. పోలీసు నిజం అనుకున్నారు. మళ్ళీ తర్వాత ఏమవుతుందంటే, వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్కి సంథింగ్ కాల్ చేస్తాడు. ఆ టైంలో పోలీసులు ట్రాక్ చేస్తారు వాళ్ళ ఫ్రెండ్ నెంబర్. సో ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ని కూడా ఈ పోక్సోలో పోలీసులు ఇరికించారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, వాళ్ళ ఫ్రెండ్ ఏం క్రైమ్ చేస్తూ అసలు ఇన్వాల్వ్ కూడా లేడు. ఈ డజన్ నో, అసలు మనకి ఏం తెలియదు. బట్ ఆయన మెయిన్ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ ఫ్రెండ్ని కాపాడడానికే ట్రై చేశాడు. సో దీనివల్ల మీకు నేను ఇచ్చే సందేశం ఏమంటే, ఫ్రెండు ఎలాంటి వాడైనా కాపాడేటప్పుడు ఒకసారి ఆలోచించుకొని కాపాడాలి. తర్వాతకి ఎవడు కాడు. ఇప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు.